ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ కాలనీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం రామేశ్వరం బండ గ్రామ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో గ్రామ మాజీ సర్పంచ్ అంతిరెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన జీవితాన్ని బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి గొప్ప నాయకుడు డాక్టర్ అంబేద్కర్ అని తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు, సమాన హక్కులు, పరిపాలనా వికేంద్రీకరణ, చిన్న రాష్ట్రాలు పరిపాలనలో మహిళలకు 50% రిజర్వేషన్లు తదితర మహోన్నత నిర్ణయాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలన్న లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. యువత అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. యువత తప్పుదోవ పట్టకుండా మద్యానికి, గంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని, మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు ఏమవుతారని ఒక్కసారి ఆలోచించండి అని ఆయన అన్నారు. అందరూ బాగా చదవాలి, క్రీడలలో కూడా మంచిగా నైపుణ్యం సంపాదించుకొని మీ తల్లిదండ్రులకు, మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలని వికాస్ సెక్షన్ కాలనీలో ఉన్న ప్రజలకు మన మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి మీకు 24 గంటలు అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, గ్రామ మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి, సీనియర్ నాయకులు బండి శంకర్, వెంకట్రెడ్డి, ఆంజనేయులు, నగేష్, శంకర్, సురేష్, ఇబ్రహీం, అర్జున్, కిరణ్, రమేష్, దానయ్య, నవీన్, సర్దార్, సాయిలు, రాములు, లోకేష్, దశరథ్, యాదమ్మ, నగేష్ తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరును తెలంగాణ వ్యాప్తంగా మరి పరిచయం చేస్తూ ముందుకు ఉన్నటువంటి మన ఆత్మీయ అన్నయ్య, మన ముఖ్య అతిథి విగ్రహ ప్రారంభికులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారికి సాధారణంగా స్వాగతం పుస్తకం తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమానికి మరి అన్ని తారీఖు అడిగిపోయిండా దండ Happy birthday to you. పాట రాదని అదే రాత్రి బోర్ మోటార్ వేయడం జరిగింది. దాని తర్వాత ఒకటి కరెంటు కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ ఈరోజు ఈ కాలనీ బ్రహ్మాండమైనటువంటి విఐపి కాలనీలకు వీకర్ సెక్షన్ కాదు, విఐపి కాలనీలకు దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఒక మందిరము, ఒక మసీదు, ఒక చర్చ్, ఒక పాఠశాల ఇవన్నీ కూడా ఈ ప్రాంత ఈ కాలనీలో ఉన్న వారికి అందరికీ సమకూర్చడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తాం. సోదరుగా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కొంతమంది అప్పుడు సర్టిఫికేట్ ఇవ్వలేము,
సర్టిఫికేట్ ఇవ్వకపోతే నేను మండలం ఎమ్మెల్యే అయిన తర్వాత నాకంటే మొదలు పడేశ్వరరావు ఎమ్మెల్యే ఉండే ఆ ఎమ్మెల్యే జేసీబీ కూలగొట్టడం మొదలుపెట్టిండు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికీ సర్టిఫికేట్ ఇప్పించడం జరిగిందని అందరికీ తెలియజేస్తాను సోదరులారా. ఇంకా ఉన్నాయని చెప్పి కొత్త వచ్చిన పాత్రలు కాదు. ఓకే, తప్పకుండా మిగిలిన వారికి ఇంకా సర్టిఫికేట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ సర్టిఫికేట్లు తీసుకొని ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్తా ఉన్నాము. మీరు రేకుల ఇల్లు ఏదన్నా ఇంకోటి టెంపరీగా కట్టుకున్న ఇళ్ళకి అందరికీ 5 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా వచ్చే 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పిస్తామని మీ అందరికీ మాటిస్తా ఉన్నాను సోదరులు. కాబట్టి ఆ విధంగా సర్టిఫికేట్ ఇప్పిస్తాం. వీక్ ఉన్న రేకుల ఇల్లు ఉన్న వాళ్ళు ఉంటే మీరు మొదలు పెట్టుకోండి. నేను ఎంఆర్ఓను అలా అందరికీ పంపిస్తాను. తప్పకుండా అడిగితే ఇప్పిస్తాను. మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాను సోదరులు. కాబట్టి ఏది ఏమైనా సరే మీరు వీకర్ సెక్షన్ వాసులు గారు, విఐపి సెక్షన్ వాసులు మీ పిల్లలందరినీ చక్కగా బుద్ధిగా చదివిపిస్తే ఆ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల ప్రకారంగా మీ పిల్లలకు మంచి జాబులు రావడానికి ఆస్కారం. కాబట్టి ఆ విధంగా మీరందరూ యువత అంతా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తుంటే భయం అవుతా ఉన్నది. టీవీలలో పేపర్లలో చూస్తూ ఉంటే యువత పెడదాలు పడతా ఉన్నారు. హెరాయిన్, గంజాయి, కొకాయి, డ్రగ్స్ లో మత్తు పదార్థాలకు బానిసలయ్యి రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. తల్లిదండ్రులు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ దారి పోకుండా పిల్లల పైన మీరందరూ తల్లిదండ్రులు కానీ పక్క సోదరులు కానీ ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారి మీద డేగగాన్ని పెట్టి వాళ్ళని ఎక్కడ చదువు మీద కాకుండా చదువుతో పాటు స్పోర్ట్స్ లో రానిచ్చి మీరు ముందుకు తీసుకుపోయినట్టయితే పెడదాన్ని పట్టకుండా చూసినట్టయితే మీరు మీ కుటుంబాలు బాగుపడతాయని తెలియజేస్తూ మీరందరూ ఇంత చక్కటి ప్రోగ్రాం చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు అంబేద్కర్ గారి బొమ్మ ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ మరొకసారి వేదికపై రాసుల వారందరికీ, కళాకారులకు, ఈ సభలో హాజరైన సోదరులకు, సోదరిమణులకు, కాళీవాసులకు, పక్క ఖాళీ కలిగిన సోదరిమణులకు అందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఈ సమాజము, ప్రపంచం ఉన్నంత కాలము ఈ ప్రపంచము బాబాసాహెబ్ గారిని ఎవరు మరవరు, గుర్తులేని వారు ఉండరు ప్రపంచవ్యాప్తంగా. ఎందుకు చెప్తున్నానంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, మహాశక్తి. ఈరోజు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం అంతా కొనియాడుతూ ఉంటారు బాబాసాహెబ్ గారి గురించి. ఈరోజు తెలంగాణ రావడానికి కారణం బాబాసాహెబ్ గారి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాన్ని ముందు పెట్టుకొని ఈరోజు తెలంగాణ రావడానికి కారణమైందని చెప్పి నేను అందరికీ తెలియజేస్తాను సోదరులు. ఈరోజు రిజర్వేషన్లు రాజకీయ పరంగా రిజర్వేషన్లే కాదు, స్కూల్ స్టూడెంట్స్ కానీ ప్రతి విషయంలో ఎక్కడికక్కడ రిజర్వేషన్లు పొందుపరిచి రాజ్యాంగానికి సృష్టికర్త అయినటువంటి బాబాసాహెబ్ గారి మూలాన్ని ఇదంతా మనం ఈ సమాజం ముందుకు పోతా ఉన్నది. కాబట్టి మీరందరూ చక్కగా బాబాసాహెబ్ గారి విగ్రహాలు పెట్టుకునే కాదు, చాలా మంది మహనీయుల విగ్రహాలు పెట్టుకుంటా ఉన్నాం. విగ్రహాలు పెట్టి చేతులు దులుపుకోవడం కాదు, మరి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆచరణలో నడుస్తూ ఈ సమాజానికి ఉపయోగపడే రీతిలో మనం అందరము అడుగేసి ముందుకు నడవాలి. యువత కానీ మహిళలు కానీ ఎవరైనా సరే ఈ మహనీయుల విగ్రహాన్ని స్మరించుకుంటూ మనం ముందుకు పోతే మన ప్రాంతం కానీ మనం కానీ అభివృద్ధిలో ముందు వరుసలో ఉండడానికి అన్ని ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మీరందరూ ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తున్న సోదరులు. కాబట్టి ఈ ఖాళీ విషయానికి వస్తే 95-96లో రోడ్ వైడనింగ్ అవుతుంది పటాన్చెరులో. ఇక్కడ మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు. అప్పుడు పరిస్థితులను బట్టి రోడ్ పక్కన ఉన్న వాళ్ళను, పటాన్చెరులో ఉన్న వాళ్ళని, ఎక్కడున్న వీకర్ ఇక్కడ గుడిసెలలో ఉన్న వాళ్ళందరినీ అప్పుడున్న పరిస్థితులను బట్టి నేను మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు
అంతిరెడ్డి ఉప సర్పంచ్ సంగారెడ్డి చౌరస్తా నుంచి లింగంపల్లి బిహెచ్ఎల్ చౌరస్తా దాకా ఉన్న చుట్టుపక్కల గుడిసెల వాళ్ళందరినీ, పటంచెర్లో చాలా మంది ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ 28 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేయించి అప్పుడున్న కలెక్టర్ గారిని, ఆర్డీఓను, జాయింట్ కలెక్టర్ని పట్టుకొని అప్పుడున్న పరిస్థితులను బట్టి దాన్ని ఇక్కడ అలాట్మెంట్ చేయించి చక్కగా దీన్ని లేఅవుట్ చేయించడం జరిగింది. వికార్ సెక్షన్ కాలనీ వాసులకు, మరి రామేశ్వరం మండ వాళ్ళకు అందరికీ కూడా, రామేశ్వరం మండ గ్రామ పంచాయతీ వాసులందరికీ కూడా, అన్నలకు అక్కలకు అందరికి ఏంటంటే ఇది కాలనీ పేరు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అన్నట్టు మన అంబేద్కర్ మనిషిగా శక్తి అన్నట్టు మన ఎమ్మెల్యే గారు కూడా శక్తి లేక దీన్ని కాలనీకి మేము ఏది అడిగినా ఆయన కాదనకుండా ఆయన ఇచ్చినందుకు మేము ముందుకు వెళ్ళి ఇది ఏ నైట్ అయినా సరే, ఏ పగలైనా సరే ఈ పని కావాలంటే ఖచ్చితంగా అందరం కలిసి ఏకైకంగా అందరం వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ అందరం కాలనీ పెద్దలను ముందుకు వేసుకొని వాళ్ళందరినీ కూడా ముంగటికి తీసి వాళ్ళందరితోటి ఇంత పెద్ద డెవలప్మెంట్ చేసినామంటే అందరు సహకారం ఉన్నది ఇంట్లో. కాబట్టి మనము ఎందుకంటే అంబేద్కర్ అందరికీ, ఎందుకంటే ఒక దేవుని కంటే ఎక్కువ భగవంతుడు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఇచ్చిండు. కాబట్టి మనం అందరం కూడా అంబేద్కర్కు రుణపడి ఉండాలి. మరి నిన్న సిఐ గారి తానికి నేను కార్డు తీసుకొని పోతే ఏమన్నాడంటే, అంతిరెడ్డి గారు మీరు అంబేద్కర్ గారిని పెడుతున్నారు కాబట్టి మీరు అంబేద్కర్ గారు పెట్టినందుకన్నా కనీసం కాలనీని మారుస్తారా అంటే ఖచ్చితంగా మారుస్తాం సార్. ఎందుకంటే అందరూ కూడా, ఎందుకంటే అంబేద్కర్ పెట్టినందుకైనా కానీ మీకు ఇంత అప్పట్లేక 2004లో ఉన్నంత ఇబ్బంది మీకు లేదు. కాబట్టి ఇప్పుడు కాలనీ అంటే ఒక నీతి నిజాయితీతో నడుస్తుంది. ఏదో ఎవరో ఒకరు తెలియక అది చేస్తున్నారు. కాబట్టి కాలనీ, ఎందుకంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అన్ని చెప్పిండు, పిల్లల చదువుల కోసం, ఆడపిల్లల కోసం, అందరి కోసం ఎంత నీతిగా చెప్పిండు అంటే అది మనం పాటించాలి. కాబట్టి ఇక ముందు కూడా మనం అంబేద్కర్ వారి నడవడిలో మనం అందరం నడిస్తే కూడా మన కాలనీ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకుంటుందని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. కాబట్టి అంబేద్కర్ నడవడి, ఎందుకంటే రామేశ్వరం మండలం పెడుతున్నాం కాబట్టి పెట్టగానే మనం ఇక్కడ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కూడా పెట్టాలంటే ఖచ్చితంగా పెడదామని చెప్పేసి అంబేద్కర్, ఎందుకంటే ఆ టైంకు మాకు ఒకటేసారి ఇనాగ్రేషన్ పెడదామనుకున్నాం. అక్కడ మాకు ఒకటి పైప్ లైన్ ప్రాబ్లం వచ్చి ఇవాళ ఏంటంటే ఇవాళ నా బర్త్డే రోజు పెట్టుకుందామని చెప్పేసి అందరు కూడా వీళ్ళే మన నెంబర్ ఉప సర్పంచ్ అందరూ కూడా 6వ తారీఖు నాడు పెట్టుకుందామంటే మంచిది పెడదాంలే అని చెప్పేసి అందరూ కూడా కృషితోటి మన అంబేద్కర్ గారిని ముంగటికి తీసుకెళ్తున్నాం. కాబట్టి మన కాలనీని కూడా ఎంతో అభివృద్ధిలో మనం కాలనీని కూడా ముందుకు తీసుకుపోదాం. కాబట్టి మనం ఏదానికైనా అందరం ఏకదాటి మీద ఉంటే కాలనీ ఇంకెంతో బాగుపడుతుంది. కాబట్టి వికార్ సెక్షన్ ఎమ్మెల్యే గారు అన్నట్టు వికార్ సెక్షన్ కాదు ఇది మన విఐపి కాలనీ లేక మనకి, ఎందుకంటే మన హెచ్ఎండి లేఅవుట్ లేక కాలనీ చేద్దాం. కాబట్టి మన నాగేశ గారు కూడా ఇప్పుడు రేషన్ షాప్ కోసం మన ఎమ్మెల్యే గారిని అడిగితే ఎమ్మెల్యే గారు కూడా ఇంటికి రాలేదు, నాకు అడిగినారని అన్నాడు. కాబట్టి ఆ రేషన్ షాప్ కోసం కూడా అందరం కూడా ఏకదాటికి వచ్చి ఆ రామగౌడ్ను పిలిపించి మరి అవుతుందా కాదా అని అడిగి, ఎందుకంటే ఇంత జనాలు వచ్చినందుకు కూడా 2 రేషన్ షాపులు కావాలి. ఇక్కడ ఇంకో రేషన్ షాప్ కూడా ట్రై చేద్దాం, రామగౌడ్ కూడా అడుగుదాం, మంచిగా నడిపిస్తే నడుపుమందాం, లేకపోతే మానుకోమని చెప్దాం. కాబట్టి అందరం కూడా ముందుకు పోయి మన ఇక్కడికి వచ్చిన పేపర్ విలేకరులు, మరి మన కళాకారులు చెప్పంగానే వాళ్ళు కూడా వచ్చినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మనం అందరం ఏకదాటిగా ఉంటేనే ముందుకు దారి పడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఏకమై ముందుకు పోదామని చెప్పేసి మన కాలనీ వాసులకు, మన రామేశ్వరం మండ వాళ్ళకు అందరూ కూడా, పెద్దలకు చిన్నలకు అందరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను.